ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు పార్టీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్యాలయాలు మొత్తం కూల్చివేస్తున్నారు. ముందస్తు అనుమతులు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది టీడీపీ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ముందస్తు అనుమతులుండి అన్ని పరిమితులుంటే కోర్టులున్నాయి, వెళ్ళొచ్చు. శ్వేతపత్రంలాగా ఇదిగో మనీ పబ్లిక్‌గా పేపర్‌లో ఇదిగో మాకు ఈ అనుమతులున్నాయి. ఈ ఈ ఇప్పుడు లెట్స్ సపోజ్ వైజాగ్ ఉంది, లేకపోతే ఏలూరు ఉంది. మేము తీసుకున్నాము ఇగో అనుమతులు. ఈ ఉండి ఇచ్చుకోవడం కూడా మా దగ్గర పడగొడుతున్నారని చూపించొచ్చు కదా ఉంటే. లేవు కాబట్టి చూపించలేకపోతున్నారేమో మనకు తెలీదుగా. అంటే వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు చేస్తారు. అంటే నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఒక నోటీస్ అనేది ఇంటిమేషన్ కూడా లేకుండా పడేయడం అన్యాయం కదా అంటున్నారు. ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇప్పుడు పడేసిన దానికి ఇచ్చారు కదా. రాజధాని ఉంది, అది సిడెక్స్ రోడ్ ఏదో ఉంది, దానికి ఎదురుగా తీసుకొచ్చి కట్టావు. ఎవరన్నా కడతారా? అట్లా కట్టరు కదా. అది మెయిన్ రోడ్ కదా, నువ్వు తీసుకొచ్చి కట్టావంటే ఏమని అనుమతులు లేకే కదా పడేసింది. ఎవడన్నా రోడ్డుకి ఎదురుగా కట్టుకోమని ఎవడన్నా అనుమతులు ఇస్తారా? అన్నీ అట్టే ఉంటాయేమో. వాళ్ళకి ఏముంది, వాళ్ళకి రైట్ ఉంటే వాళ్ళు వెళ్తారు, కోర్టుకు వెళ్తారు. పోయినసారి వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు కదా, అయ్యన్ బాతుడు వాళ్ళు వీళ్ళు అసభ్యమహరి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు. అప్పుడు పడేయాల్సింది పడేసారు, అయిపోయింది. ఇంకోసారి వాళ్ళ జోలికి పోకుండా తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా అంతే, పడేయగలిగితే పడేస్తారు. కొన్ని కోర్టుకు వెళ్ళిపోతే వాళ్ళకి నిజంగా రైట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఇంకోసారి వాళ్ళ జోలికి రారుగా, కోర్టు ఉత్తర్వులు ఉంటాయి కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళరు. ఇక అంతే, సింపుల్. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది ఇప్పుడు అటు చూస్తే రేపు 1వ తారీఖు కల్లా పెన్షన్స్ కానీ ఉద్యోగస్తుల జీతాలు కానీ సుమారు 10,000 కోట్ల దాకా బడ్జెట్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అసలు? ఈ చెప్పిన సూపర్ 6 టీడీపీ చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ అమలు అవడానికి సాధ్యం ఉందంటారా? ఇప్పుడు ఇదే మాట ఇంకొక లీడర్ చెప్పుకుంటే మనం కష్టం అయ్యింది. చంద్రబాబు గారు నేను ఇప్పటి నుంచో చూస్తున్నాం మనం. నాకు నేను 94, ఆ తర్వాత హైదరాబాద్, అంతకుముందు హైదరాబాద్ వేరు, తర్వాత హైదరాబాద్. ఒక విజన్ ఉంటుంది ఆయనకి, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక స్కెచ్ ఉంటుంది. ఆయన ఏదో ఆయన తిప్పలు ఆయన పడతాడు. మొత్తానికి తిప్పుతారు కదా. మనకు 1వ తేదీ రాకుండానే ఇవన్నీ జరగకుండానే దాని గురించి ప్రశ్నించుకోవటం ఫూలిష్గా ఉంటుంది కదా. అది అంతా ఇప్పుడు ఖజానా అనేది పూర్తిగా ఖాళీ అయిపోయింది. సుమారు 10,000 ఇదే. ఏది ఖాళీ అయినా ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేయగలడనే పేరే కదా. ఈరోజు చంద్రబాబుని గెలిపించడానికి కారణం అదే కదా. ఏదో కదా చేసి మినిమంగా ప్రొవైడ్ చేయగలడు అన్న ధైర్యం. అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి కారణం అంటే ఈవీఎంలో మోసం జరిగినాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. లాస్ట్ టైం 150 సీట్లు వచ్చినాయి కదా. అప్పుడు వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఈవీఎం మోసం అన్నారు. ఇప్పుడు ఆయన ఈవీఎం ఎక్కడ మోసం చేసింది? నేను గెలిచాను, నా సత్తాతో గెలిచా అన్నారు కదా జగన్ గారు కూడా. వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు అట్టంటారు, వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు ఎట్టంటారు. జనరల్గా ఏంటంటే ఈవీఎంలు మోసం చేసి ఉంటే నిన్న నరేంద్ర మోడీ చంద్రబాబు మీద ఆధారపడిగా బతకబడలేదుగా. ఇప్పుడు అవన్నీ ఉత్త ట్రాష్ మాట్లాడారు ఎవరైనా, అది టీడీపీ అన్నా జగన్ అన్నా, అవన్నీ ఉత్తుటి మాట్లాడతారు.